చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి వచ్చి 1 year పూర్తయింది. అనేక వాగ్దానాలతో 120 సీట్లతో అధికారంలో వచ్చారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇచ్చిన మాట కూడా నిర్వర్తించుకోవాల్సిన సమయం ఆసనమైంది. 1 year అయిపోయింది. 6 గ్యారెంటీలతో ఇంకా 3 గ్యారెంటీలు నిర్వర్తించలేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఉచితంగా మహిళలకు బస్సు, రైతుల విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు ఇంకా పూర్తి చేయలేదని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ కూడా అడిగే హక్కు ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూటమి చేయాలా లేదా అనేది చాలామంది చెప్తున్నమాట. ఎందుకంటే ఎన్నో వాగ్దానాలు, సంక్షేమం అభివృద్ధి మాటున లక్షల కోట్లు మేము ఇచ్చాం అంటే మాకే ఓట్లు వేస్తారని చెప్పి వైసీపీ భావించింది. 151 సీట్ల నుంచి 175కి వెళ్తాం, ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాట్లు చేసుకుంది. కానీ సంక్షేమం మాటను అభివృద్ధి మరిచారు. మీరు మాజీలే అని చెప్పేసి మీకు వ్యక్తిగత విమర్శలు తప్పితే పార్టీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మీరు ఎక్కడ కూడా తీసుకోలేదనే ఉద్దేశంతో ప్రజలు వైసీపీని తిరస్కరించారు. ఓన్లీ 11 సీట్లకే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు. 21 గెలిచి నెక్స్ట్ ప్లేస్ ఆ ప్లేస్ను కూడా జనసేన భర్తీ చేసింది. మరి రాజకీయాలకు పనికిరానన్న వ్యక్తులు రాజకీయాలు సక్సెస్ అయ్యారు. రాజకీయాలు మేమే శాశ్వతంగా ఉంటాం అనేవాళ్ళు చాలా దారుణమైన పరిస్థితులు అధపతనానికి వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటంటే ప్రజల మన్ననలు పొందకపోవటం. ఎవరైనా కానీ 5 సంవత్సరాలు రాజకీయాలు ఉంటారు, ప్రజలు మన్ననలు పొందితే ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అవకాశం లేకుండా పోయింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కూటమిలో ఎలక్షన్కి చెప్పిన వాగ్దానాలను పూర్తిగా నిర్వర్తించారంటే పూర్తిగా నిర్వర్తించలా. 100కి 60 to 70% మార్కులే పొందగలిగారు. మరి 100కి 100 మార్కులు పొందాలంటే ఎట్లా? ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకోవాలి. ఎన్నో వాగ్దానాలతో ప్రజలు నమ్మారు కూటమిని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా నమ్మారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 4.5 దశాబ్దాల అనుభవాన్ని నమ్మారు. అదేవిధంగా మోదీ గారిని నమ్మారు. నమ్మినప్పుడు సెకండ్ ఇయర్లో అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టినప్పుడు ఏదైతే ఈ 1 yearలో చేయలేదో ఈ 2వ సంవత్సరం మీకు ఎవరైనా కానీ అధికారంలో వచ్చిన తర్వాత కనీసం 2 years అయినా టైం ఇవ్వాలి అని అందరూ చెప్తున్నమాట. మరి ప్రజల్లో ఉన్నదే మనం చెప్పాలి కాబట్టి ప్రజలతో ఉన్నమాట. మరి 1 yearలో చేయాలంటే అప్పులమయమైపోయిన ఆంధ్రప్రదేశ్ని అన్నీ చేయడం కష్టం. 2.5 లక్షల కోట్ల అప్పు 2014లో దిగేటప్పుడు, మరి 19లో దిగేటప్పుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు ఇంకో 8 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే 10.5 లక్షల కోట్ల అప్పుతో సతమతం అవుతుంది. మరి అన్నీ చేయాలంటే 1వ తారీఖే పెంచిన పెన్షన్స్ ఇవ్వాలంటే కష్టం. మరి 5వ తారీఖులోపు జీతాలు ఇవ్వాలంటే కష్టం. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే కష్టం. సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటే కష్టం. ఇవన్నీ కొన్ని ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం కూడా సకాలం నిధులు ఇస్తుంది. ఆంధ్ర జీవనాడి పోలవరం ఒకవైపు పూర్తవుతుంది. ఇంకొక వైపు అమరావతి అసలు రాజధాని కాదనే పరిస్థితి నుంచి అమరావతి రాజధాని అని ముందుకెళ్తున్నారు. కనెక్టివిటీ వస్తుంది, పెట్టుబడులు వస్తున్నాయి. 8 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇవన్నీ ఓకే. కాబట్టి ఇవన్నీ అయినా కానీ ప్రజలు ఏం చూస్తున్నారంటే ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఎప్పుడు నిర్వర్తించుకుంటారని చెప్పి చూస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవం, 4.5 దశాబ్దాల అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ, కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరంలా. ఎందుకంటే ఇక్కడ ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో మోదీ గారు 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి అవడానికి ఉపయోగపడింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదడిగితే వేయడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి త్వరితగతిన తీసుకోవాలా, కేంద్ర ప్రభుత్వ నిధులతో అమరావతి పూర్తి చేయాలా, తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్కి అవకాశాలు ఎక్కువగా మెరుగుపరచాలి, రోడ్లు బ్రహ్మాండంగా చేసుకొచ్చారు, తర్వాత పంచాయతీలకి సదుపాయాలు కల్పించారు, తర్వాత ఉద్యోగ అవకాశాలు వలసలు లేకుండా వలసలు ఆపగలుగుతున్నారు. తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే వలస బాట పట్టకూడదు, మనమే అవకాశాలు కల్పించి టూరిజం డెవలప్ చేయడానికి అఖండ గోదావరి ప్రాజెక్టు మొన్ననే మనం 400 కోట్ల పైనే పవన్ కళ్యాణ్ గారు, షెకావత్ గారు వచ్చింది చూసాం గోదావరి జిల్లాలో. ఇవన్నీ ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కావాలని అందరూ కోరుకోవాలి. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు ఈ 2వ సంవత్సరాన్ని నిర్వర్తిస్తారని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ రాబోయే 15 సంవత్సరాలు మేమే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు అంటున్నారు. అవకాశం లేకుండా ఉండాలంటే, అవకాశం లేకుండా చేయాలి అంటే కూటమి ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత ఉందనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఉన్న మాట. మరి ఏం జరుగుతుందో, ఏం చేస్తారో వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.